ఒడిశాలోని కియోన్ఝర్ జిల్లాలో మానవత్వాన్ని తలదన్నెల నిబంధన ఓ నిరుపేద జీవితంతో ఎలా ఆడుకున్నాయో తెలిపే హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన తన సోదరి బ్యాంకు ఖాతాలో ఉన్న 19,300 విత్డ్రా చేసుకునేందుకు ఆమె అస్థిపంజరాన్ని భుజాలపై వేసుకుంటూ ఒక వ్యక్తి సుమారు 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు చేరుకున్నాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే కియోన్ఝర్ జిల్లాలోని దియానలి గ్రామానికి చెందిన గిరిజనుడు జితు ముండా సోదరి కక్రా ముండా 2 నెలల క్రితం మరణించింది. ఆమె భర్త ఏకైక సంతానం కూడా ముందే చనిపోవడంతో జితు ఒక్కడే ఆమెకు దగ్గరి బంధువుగా మిగిలాడు. కక్రా పేరు మీద మల్లిపసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండగా అందులో 13,300 ఉన్నాయి. ఆ డబ్బును తీసుకునేందుకు జితు బ్యాంకుకు ఆశ్రయించగా మేనేజర్ నిబంధన ప్రకారం అడ్డు చెప్పారు. ఖాతాదారు స్వయంగా రావాలని లేదా చట్టబద్ధమైన వారసత్వ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రం సమర్పించాలని కోరారు. చదువుకోని నిరుపేద గిరిజనులైన జితుకు ఆ పత్రాలు ఎలా పొందాలో తెలియలేదు. అధికారుల ప్రక్రియ అర్థం కాక నిస్సహాయంతో వెనక్కి తిరిగాడు. చేసేది ఏమి లేక సోమవారం రోజున గ్రామ శ్మశానానికి వెళ్లాడు. అక్కడ తన సోదరిని ఖననం చేసిన చోట తవ్వి ఆమె అస్థి పంజరాన్ని ఓ బట్టలో చుట్టాడు. బగబగ మండే ఎండలో ఆ మూటను భుజాన వేసుకుని బ్యాంకుకు బయలుదేరాడు. అస్థి పంజరంతో బ్యాంకు వద్దకు వచ్చిన జితును చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కొందరు ఏడవగా మరికొందరు బ్యాంక్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పేదవాడు తన డబ్బు తీసుకోవడం ఇంత కష్టమా అని ప్రశ్నించారు. సర్పంచ్తో విచారణ జరపకుండా కేవలం కాగితాలకే విలువ ఇచ్చి మానవత్వాన్ని మరిచారని మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జితును శాంతింపజేశారు. మానవత దృక్పథంతో ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై బ్యాంకు నుండి వివరణ కోరుతామని పోలీసులు తెలిపారు.